వెల్కమ్ టు పొలిటెంట్ న్యూస్. నీట్ ఎగ్జామ్కి సంబంధించిన నెలకొన్న పరిస్థితులను ఒకసారి పరిశీలిస్తే ఇప్పట్లో ఈ అంశానికి సంబంధించినంతవరకు వివాదానికి తెరపడే పరిస్థితి మనకు కనిపించట్లేదు. వరుసగా 5వ రోజు కూడా ఈరోజు పార్లమెంట్ సమావేశాల్లో ఇలాంటి కార్యకలాపాలు కొనసాగలేదు. ఇటు లోక్సభలోనూ రాజ్యసభలోనూ సోమవారానికి వాయిదా పడ్డ పరిస్థితి కనిపించింది. అయితే గత 24 గంటల్లో కొన్ని కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఈ అంశానికి సంబంధించి కొన్ని చర్యలను ప్రకటించే ప్రయత్నం చేసినట్టుగా కనిపిస్తుంది. నిజానికి గత 12 సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వంలో ఈ రకమైన యాక్టివిటీ జరగడం ఒక రకంగా ఇదే ఫస్ట్ టైం అని చెప్పుకోవాలి. చాలా వరకు రైతు ఉద్యమాల సందర్భంలో కూడా కేంద్ర ప్రభుత్వం చాలా వరకు ఎక్కడ కూడా డిఫెన్స్లో లేకుండా కానీ ముందుకే వెళ్ళిన పరిస్థితి కనిపించింది. కానీ చివరి పంజాబ్ ఎలక్షన్స్కి ముందు అప్పుడు మోడీ ఈ మొత్తానికి రైతు చట్టాలకు సంబంధించి దాటిని వెనక్కి తీసుకున్నట్టుగా ప్రకటించిన పరిస్థితి కనిపించినప్పటికీ ఇప్పుడు దాదాపుగా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆందోళన, ఒకవైపు కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రోజు ఒక యాక్టివిటీ చేస్తున్న పరిస్థితి కనిపించింది. అలాంటి పరిస్థితులే కొనసాగుతున్నట్టుగా కనిపించింది. 2-3 కీలక పరిణామాలు జరిగాయి. దానికి సంబంధించి నేను వివరించే ప్రయత్నం చేస్తాను. ఒకటి, కేంద్ర కేబినెట్ సమావేశం ఈరోజు జరిగింది. కీలకమైన నిర్ణయాలను తీసుకున్నారు. ఈ సమావేశానికి సంబంధించినంత వరకు ఈ పేపర్ లీకేజ్లకు సంబంధించి కేవలం నీట్ ఎగ్జామ్కే కాదు, భారతదేశంలో వివిధ ఎగ్జామ్స్ నిర్వహణ సందర్భంగా కానీ లీక్ జరగడం అనేది, ఒకటి పేపర్ లీక్ అనేది కొంత ఇబ్బందిగా మారుతుంది. కనుక 2024లోనే ఇలాంటి చట్టాన్ని ఒకదాన్ని తీసుకొచ్చారు. అప్పుడే 2 సంవత్సరాల క్రితమే చట్టాన్ని తీసుకొచ్చినప్పటికీ ఈ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయలేకపోతున్నామనే విషయాన్ని కేంద్రం కూడా అంగీకరిస్తుంది. ఇప్పటివరకు ఈ చట్టానికి ఉపయోగించి ఒక్కరిని కూడా శిక్ష వేసిన పరిస్థితి కనిపించట్లేదు. కనుక ఈ చట్టంలో మార్పులు చేర్పులు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నిన్న అర్ధరాత్రి సమయంలోనే ప్రధానమంత్రి మోడీ ఒక వీడియోను విడుదల చేశారు. జనరల్గా మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించడం అలాంటివి జరుగుతుంది. కానీ ఫస్ట్ టైం ఒక ఇన్స్టాగ్రామ్లో కానీ లేకపోతే సోషల్ మీడియాలో యూత్ని అట్రాక్ట్ చేసే విధంగా ఒక వీడియోను ఆయన విడుదల చేసిన పరిస్థితి కనిపించింది. చాలా విషయాలు చెప్పారు. మేము ఏం చేయాలనుకుంటున్నాము, ముఖ్యంగా ఈ కేసులకు సంబంధించి ఫాస్ట్ ట్రాక్లో కోర్టులను ఏర్పాటు చేస్తాము, దేశవ్యాప్తంగా ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఏర్పాటు చేయడము, కేసులను త్వరితగతిన పరిష్కరించడానికి ఇతర వాటికి సంబంధించి అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటామని చెప్పేసి నిన్న అర్ధరాత్రి ఆయన ప్రకటించిన పరిస్థితి కనిపించింది. ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రధానంగా ఒక బిల్లును తీసుకురావాలని నిర్ణయించారు. ఆ బిల్లుని సోమవారం రోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆ బిల్లులో ఉన్న కొన్ని ప్రధాన అంశాలను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పటివరకు అంటే 2024లో తీసుకొచ్చిన చట్టానికి దీనికి కొంత భిన్నంగా, మరింత పకడ్బందీగా, శిక్ష ఖచ్చితంగా పడే విధంగా కొంత మార్పులు చేసినట్లు కనబడుతుంది. కనీసం 10 సంవత్సరాల పాటు శిక్ష విధించే విధంగా చట్టంలో మార్పులు తీసుకొస్తున్నారు. అదేవిధంగా 10 కోట్లకు పైగా ఫైన్ కూడా వేసే విధంగా చట్టాన్ని కొంత మార్పులు చేస్తున్నట్టుగా కనిపించింది. దీనన్నిటికీ సంబంధించి ఇంకా కొన్ని మార్పులు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఈరోజు కేంద్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. ఈ చట్టాన్ని రేపు పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చినప్పుడు అనేకమైన చర్చలు జరిగినప్పుడు దాంట్లో మార్పులు చేర్పులు ఏమైనా యాడ్ చేయాల్సిన ఆ రకంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి పదే కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. సో ఒక రకంగా కేంద్రం మొత్తానికి నీటి వ్యవహారానికి సంబంధించి విద్యార్థుల ఆందోళన కానీ, అదేవిధంగా కాక్రోచ్ జనతా పార్టీ జంతర్ మంతర్ వద్ద చేస్తున్న ఆందోళన కార్యక్రమాలు కానీ, కాంగ్రెస్తో పాటు ఇతర విపక్షాలు చేస్తున్న ఆందోళన కార్యక్రమాలకు ధీటుగా కొంత ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసినట్టుగా మనకు కనిపించింది. కానీ ఈ అంశాలకు సంబంధించినంత వరకే ప్రధానమంత్రి ఒక వీడియోను విడుదల చేయడం కేంద్ర కేబినెట్లో నిర్ణయం చేసినప్పటికీ విపక్షాలు మాత్రం ప్రధానంగా ఒకే డిమాండ్ను పట్టుకొని ముందుకు వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. మీరు అన్నట్టుగానే విద్యార్థులపైన కేసుల అంశాన్ని ఒకటి పదే ప్రస్తావిస్తుంటే దాంట్లో కూడా కేంద్రం కొంత పాజిటివ్గా రియాక్ట్ అయినట్టుగా కనిపించింది. ఆందోళనలో పాల్గొన్న అందరిపైన మేము కేసులు పెట్టాము, ఎఫ్ఐఆర్లు నమోదు చేయం, కానీ కొంతమంది ఇబ్బందికరమైన పరిస్థితులు సృష్టించారు, పోలీసులపై దాడులు చేశారు, కొంతమంది వేరే శక్తులు దీంట్లోకి వచ్చినట్టుగా మా దగ్గర సమాచారం ఉంది. కనుక అలాంటి వాళ్ళను మేము సీసీ కెమెరాల ద్వారా గుర్తించి వాళ్ళపైన కేసులు నమోదు చేస్తాం. కానీ ఇతర విద్యార్థులు ఎవరైతే ఆందోళన కార్యక్రమాలు పాల్గొన్నారో వాళ్ళపైన ఎలాంటి కేసులు ఉన్నారు, ఒకవేళ కేసులు పెట్టినా వాటిని ఉపసంహరించుకుంటామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేస్తుంది. అదే సందర్భంగా నష్టపరిహారం ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు సంబంధించి ₹1 వరకు విపక్షాలు అడుగుతున్న నేపథ్యంలో ఆ అంశానిపైన కూడా కొద్దిగా పాజిటివ్గా రియాక్ట్ అయినట్టుగా కనిపించింది. కానీ ఈ చర్చలకు అన్నిటికన్నా ముఖ్యంగా కనిపిస్తుంది ఏంటంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశం. ఈరోజు ఒక కీలక పరిణామం జరిగిందని మనం చెప్పుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వానికి కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన ప్రతినిధులకు మధ్య 2వ దఫా చర్చలు కూడా ఈరోజు జరిగాయి. ఈ చర్చల సందర్భంగా కొన్ని కీలక పరిణామాలు జరిగినట్టుగా మనకు కనిపిస్తుంది. కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి జేపీ నడ్డాతో పాటు ఇతరులు పాల్గొన్నారు. కానీ ఈ చర్చల్లో ప్రధానంగా అంశం ఏంటంటే
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే అని చెప్పేసి కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన ప్రతినిధులు సౌరవ్ దాస్ కానీ ఇతర నేతలు స్పష్టం చేసిన పరిస్థితి కనిపించింది. దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఫస్ట్ టైం కొంత ఒక పాజిటివ్, అంటే ఇది విద్యార్థులు చెప్తున్న సమాచారాన్ని మనం చెప్తున్నాం, కొంత పాజిటివ్గా ఇండికేషన్ వచ్చినట్టుగా కనపడుతుంది. రేపు అంటే శనివారం మధ్యాహ్నం వరకు 2 గంటల వరకు మాకు టైం ఇవ్వండి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశానికి సంబంధించినంత వరకు కేంద్ర ప్రభుత్వ ఆలోచన ఏంటనే అంశానికి సంబంధించి మేము మా వైఖరి వెల్లడిస్తామని జేపీ నడ్డా మాతో చెప్పినట్టుగా కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన నేతలు చెప్పిన పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత జేపీ నడ్డా కూడా మీడియాతో మాట్లాడినప్పుడు ఇతర అంశాలపై మాట్లాడలేదు, కానీ రేపు రెండో దశ చర్చ, రేపు మరోసారి మూడోసారి, అంటే ఇప్పటివరకు 2 సార్లు చర్చలు జరిగాయి. సోమవారం మొదటిసారిగా కేంద్రానికి కాక్రోచ్ జనతా పార్టీకి మధ్య చర్చలు జరిగాయి. ఈరోజు రెండో దఫా జరిగాయి. రేపు అంటే శనివారం రేపు కూడా ఈ అంశానికి సంబంధించి చర్చలు జరిగే అవకాశం ఉంది. మధ్యాహ్నం 2 గంటలకు ఈ చర్చలు జరుగుతున్నట్టుగా స్వయంగా జేపీ నడ్డా ప్రకటించారు. అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశానికి సంబంధించినంత వరకు కేంద్ర ప్రభుత్వం కొంత టైం అడిగిందని వాళ్ళు చెప్తున్న నేపథ్యంలో మరి ఇప్పటి వరకు కేంద్రం ఆయన రాజీనామా అంశానికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తే లేదని చెప్పింది. కానీ మరి విద్యార్థులతో ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులతో చర్చల సందర్భంగా అంశానికి సంబంధించి కొంత టైం ఇవ్వమని వాళ్ళు కోరినట్టుగా విద్యార్థి సంఘాల నేతలు చెప్తున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతుంది అన్నది కూడా కొంత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. అదే సందర్భంలో కేంద్రానికి సంబంధించినంత వరకు ఇవాళ కూడా లోక్సభలో కూడా అదేవిధంగా రాజ్యసభలో కూడా కేంద్ర ప్రభుత్వం మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాం, చర్చలకు రండి అని చెప్పేసి కూడా కేంద్రం తరపున మంత్రులు పలువురు కూడా ఇటు లోక్సభలోను కూడా రాజ్యసభలోను కూడా ప్రస్తావించడం జరిగింది. కానీ విపక్షాలు మాత్రం ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాతే ఏ అంశంపైన చర్చలకు మేము సిద్ధంగా ఉన్నట్టుగా ప్రకటించిన పరిస్థితి కనిపించింది. సో ఇప్పుడు అందరి దృష్టి రేపు జరిగే చర్చల్లో ఏం జరగబోతుంది అన్నట్టుగానే కనిపిస్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వం ప్యారలల్గా ఇంకొక అంశాన్ని కూడా తెరపైకి తీసుకొస్తున్నట్టుగా కనిపించింది. ఇప్పటి వరకు 26 రోజులుగా దీక్ష చేపట్టిన సోనం వాంగ్చుక్ సంబంధించిన దీక్షను కూడా నిన్న రాత్రి విరమించారు. దాంట్లో కూడా జేపీ నడ్డా కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రతినిధిగా వెళ్ళి ఆయనకు జ్యూస్ ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఇది ఒక కీలక పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే సోనం దాదాపు 26 రోజులుగా ఆయన దీక్ష చేస్తున్నారు. నిజానికి ఈ నీటి ఉద్యమానికి సంబంధించినంత వరకు జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆందోళనకు ఆయనే కీలకంగా చెప్పుకోవాలి. ఆయన చేసిన తర్వాతే మిగతా పార్టీలు కూడా అన్ని దాంట్లో ఇన్వాల్వ్ అయినా ఆయన తన దీక్షను విరమించారు. ఆ సమయంలో ఆయన ఒక అప్పీల్ చేశారు, కేంద్ర ప్రభుత్వం కొన్ని అంశాలపైన హామీ ఇస్తుంది కనుక విద్యార్థులందరూ వెళ్ళిపోవాలి, కేంద్రం కొన్ని నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంది, ముఖ్యంగా కేసులను పెట్టమని చెప్తుంది. నీట్తో పాటు ఇతర ఎగ్జామ్స్కి సంబంధించి పేపర్ లీకేజ్లకు సంబంధించి, అంటే పేపర్ లీక్ అయినప్పుడు తీసుకోవాల్సిన చర్యలు, కఠినమైన నిబంధనలు, వీటన్నిటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొంత పాజిటివ్గా ఉన్న నేపథ్యంలో విద్యార్థులందరూ కూడా తమ ఆందోళనలు విరమించాలని ఆయన సూచించినప్పటికీ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన అభిజిత్ మాత్రం ఈ అంశానికి సంబంధించి కొంత డిఫర్ అయినట్టుగా కనిపించింది. మేము అలాంటిది ఉపసంహరించుకునే ప్రసక్తే లేదు, మాకు ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే కానీ మేము ఈ విషయానికి సంబంధించి ఆందోళనలు విరమించే ప్రసక్తే లేదని చెప్పి కూడా ఆయన స్పష్టం చేశారు. సోనంకి సంబంధించి ఆయన దీక్షను విరమించడాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది, ఎక్కడో డీల్ జరిగింది, అందుకోసం ఇదంతా జరిగిందని కొంత రాజకీయపరమైన విమర్శలు వచ్చాయి. గతంలో అన్నా హజారే ఉద్యమాన్ని ఏ రకంగా ఇచ్చేశారో ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఏదో చేస్తుందనే కొంత రాజకీయపరమైన కామెంట్స్ కూడా చేసే పరిస్థితి కనిపించినప్పటికీ ప్రస్తుతానికి జరిగిన పరిణామాలు మనం కీలకంగా చూస్తే ఒకటి, కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలకమైన బిల్లును తీసుకురావాలని నిర్ణయించారు. స్వయంగా అమిత్ షానే ఈ బిల్లుకు సంబంధించి వివరాలు కేబినెట్ సమావేశంలో వెల్లడించారు. అదేవిధంగా ఇలాంటి కొత్తగా నిబంధనలు రూపొందిస్తున్నారు ఆ అంశాన్ని కూడా ప్రకటించారు. రెండోది, స్వయంగా ప్రధానమంత్రి యూత్కి ఒక వీడియో ద్వారా అప్పీల్ చేసిన పరిస్థితి కనిపించింది. ఫస్ట్ టైం ప్రధానమంత్రి ఈ రకంగా చేశారు. అదేవిధంగా కాక్రోచ్ జనతా పార్టీతో రెండో దశ చర్చలు కూడా జరిగాయి. అవి పాజిటివ్గా జరిగినట్టుగా రెండు పక్షాలు చెప్తున్న నేపథ్యంలో శనివారం రేపు జరిగే పరిణామాలకు సంబంధించి ఏ రకంగా ఉంటాయో చూడాల్సిన పరిస్థితి కనిపించింది. కేంద్ర ప్రభుత్వం ఒక వ్యూహాత్మకంగా ఇందులో అడుగులు వేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఒకవైపు ఏదో రకంగా ఉద్యమాలు చేస్తుంది, బుల్లెట్లు కొంతమంది పైన, రబ్బర్ బుల్లెట్లు కొంతమంది విద్యార్థులపైన చేశారు, దాని కాల్పులు జరిపారని చెప్పి కూడా రాహుల్ గాంధీ ఆరోపించారు. ఒక విద్యార్థిని కూడా తీసుకొచ్చారు, ఇతని కన్ను పోయింది, దీనికి కారణం కేంద్ర ప్రభుత్వం జరిపిన కాల్పులే కారణం అని చెప్పేసి అతను ఆరోపణ చేసే పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ఒక వైపు ప్యారలల్గా దీన్ని ముందుకు తీసుకెళ్తుంటే ఇటు సోనంకి సంబంధించినంత వరకు కానీ అదేవిధంగా కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి వాళ్ళతో మాత్రం కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపడం అనేది ఒక కీలక పరిణామంగా చూడాలి. వాళ్ళ ద్వారా ఈ ఉద్యమాన్ని కొంత డౌన్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందా, వాళ్ళను మాత్రమే కన్సిడర్ చేస్తుందనే అంశం కూడా కొంత చర్చ జరుగుతుంది. మరి
మొదటిసారిగా ధర్మేంద్ర ప్రధాన్ ఏదైతే కేంద్ర మంత్రి ఉన్నారో విద్యాశాఖకు సంబంధించినంత వరకు ఆయనకు సంబంధించిన రాజీనామాపై ఇప్పటి వరకు కేంద్రం చాలా స్ట్రాంగ్గానే ఉంది. కానీ ఈరోజు జరిగిన చర్చల్లో కొంత ఆ విషయానికి సంబంధించి కొంత టైం ఇవ్వండి అని కేంద్రం అడగడం మాత్రం దీనిపైన కొంత భిన్న అభిప్రాయాలు అవుతుంది. మరొక పరిణామం కూడా ఈరోజు చోటు చేసుకుంది. విద్యాశాఖకు సంబంధించిన కీలక అధికారులను కూడా కేంద్ర ప్రభుత్వం బదిలీ చేసింది. హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించినంత వరకు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న వ్యక్తులను 2-3 కూడా బదిలీ చేసింది. వాళ్ళని పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి బదిలీ చేసిన పరిస్థితి కనిపించింది. సో కేంద్రం ఒకవైపు విద్యార్థులను తమ వైపు తిప్పుకోవడానికి అంటే మేము ఇవన్నీ చేస్తున్నాము మీరు సహకరించండి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు ఒకవైపు చేస్తున్నా, కేంద్రం మాత్రం మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ చర్చించడానికి సిద్ధంగా లేదు, ఎంతసేపు ఆందోళన వైపే చూస్తుంది తప్ప పాజిటివ్గా లోక్సభనో లేకపోతే రాజ్యసభనో కేంద్రంగా చేసుకొని చర్చలకు సిద్ధంగా లేదన్న అంశాన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరుని కేంద్ర ప్రభుత్వం విమర్శిస్తున్న పరిస్థితి కనిపించింది. మొత్తానికి 5వ రోజు కూడా ఇటు పార్లమెంట్లో కానీ బయట కానీ పెద్దగా జరిగిన పరిణామాలు ఇవే అని మనం చెప్పుకోవచ్చు. మొత్తానికి సంబంధించినంత వరకు ఒక 24 గంటల తర్వాత ఈ అంశానికి సంబంధించి కొన్ని కీలక పరిణామాలు తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ కనుక ఈ ఉద్యమాన్ని కొంత విరమిస్తే ఖచ్చితంగా కొంత పొలిటికల్ హీట్ తగ్గే అవకాశం ఉంది. మరి 24 గంటల తర్వాత జరిగే చర్చల్లో ఏ రకమైన పరిణామాలు ఉంటాయి, దానికి అనుగుణంగానే కొన్ని మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది. కేంద్రం కూడా కొంత పాజిటివ్గా ఈ దిశకు సంబంధించి అడుగులు వేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది.